ఇవాళ ఒకళ్ళు ఫోన్ చేయడం జరిగిందండి. వాళ్ళదేంటంటే గంటల తరబడి ధ్యానంలో కూర్చుంటున్నాం, ధ్యానం సాధన చేస్తున్నాము, కానీ మనకి మనస్సు అనేది నిలబడట్లేదు. మాకు ఆలోచన లేనటువంటి స్థితి కలగట్లేదు, మాకు ఆనందకరమైనటువంటి స్థితి లేదు, రిలాక్స్గా కూడా లేము. మామూలప్పుడు ఏ విధంగా అయితే అలజడిలో ఉన్నామో అలాగే అలజడిలో ఉంటున్నాం ధ్యానంలో కూడా అనేటువంటిది సమస్య. నిజానికి ఇక్కడ మనకి 5 బాడీస్ అని చెప్తాం. అంటే ఈ ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, స్పిరిచువల్ బాడీ. యాక్చువల్గా వీటిల్లో ఏది డిస్టర్బ్ అయినా కానీ మిగతా బాడీస్ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది అంటే క్లెన్స్ అవ్వాల్సింది మనకి ఈ మెంటల్ బాడీ, అంటే మనకు వచ్చేటువంటి ఆలోచనకు సంబంధించినటువంటి ఆలోచనలకు సంబంధించింది, ఎమోషనల్ బాడీ, స్పిరిచువల్ బాడీ ఇవి కూడా క్లెన్స్ అవ్వాల్సి ఉంటుంది, అంటే క్లీన్ అవ్వాల్సి ఉంటుంది. క్లీన్ అయితేనే ఇవన్నీ కూడా దేనికి అంటే ఇంట్లో సమస్యలు అయి ఉండొచ్చు, జరిగినటువంటి అవమానాలు అయి ఉండొచ్చు, మనం పడినటువంటి బాధలు అయి ఉండొచ్చు, ఎవరెవరి ద్వారానో జరిగినటువంటి రకరకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, బాధ లేదా ఆనందం, ఏ సంఘటనలైనా కావచ్చు. ఇవి అన్నీ కూడా గూడు కట్టుకొని మన మెమరీ రూపంలో ఈ మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీ వీటిల్లో పేరుకుపోయి ఉంటాయి. ఎమోషన్స్ రూపంలో, బాధల రూపంలో, ఈ మెమరీ రూపంలో పేరుకుపోయి ఉంటాయి. ఎప్పుడైతే క్లీన్ అవ్వలేదో అప్పటి వరకు కూడా మనం ధ్యానానికి ఇవి కూర్చొనివ్వవు. కూర్చున్నా కానీ మనకి అవి మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. కాబట్టి ఇవి క్లీన్ అవ్వటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అవి క్లీన్ అయితే మనకి సాధన అనేది చాలా సులభం అవుతుంది.